సూర్యుడు ప్రతి ఉదయం మట్టి గోడలకు బంగారు రంగు పూసే ఒక చిన్న నిస్త గ్రామంలో శివయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతను సామాన్యమైన వ్యక్తి, శ్రమతో కఠినమైన చేతులు, తన కుటుంబం పట్ల ప్రేమతో నిండిన హృదయం అతని సొంతం. అతని ప్రపంచం చిన్నది కానీ పరిపూర్ణమైనది. అతని భార్య, ఇద్దరు ముద్దుల పిల్ల చుట్టూ అతని ప్రపంచం తిరుగుతుంది. శివయ్య రోజువారీ కూలీగా పనిచేసేవాడు. నిర్మాణస్థలాలలో ఎండలో బరువైన వస్తువులను మోస్తూ అతని రోజులు గడిచేవి. అతని సంపాదన చాలా తక్కువ, తరచుగా కడుపు నింపుకోవడానికి మాత్రమే సరిపోయేది. అయినా అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అతనికి తన కుటుంబం అన్నం పప్పుతో కూడిన సాధారణ భోజనం కోసం కలిసి కూర్చోవడం గొప్ప బహుమతి. అతని ఇల్లు ఒక చిన్న గుడిసె, కానీ ఏ రాజభవనం ఇవ్వలేని వెచ్చదనంతో నిండి ఉండేది. శివయ్య జీవితం కఠిన శ్రమ, సాధారణ అందాల చక్రం. పక్షులు పాడటం ప్రారంభించకముందే అతను పనికి బయలుదేరేవాడు. చంద్రుడు ఆకాశాన్ని ఆక్రమించిన చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చేవాడు. అతని పిల్లలు అతని కోసం గుడిసె ముందు ఎదురు చూసేవారు. వారి కళ్ళు ఆశతో మెరుస్తూ ఉండేవి. అతను ఎప్పుడూ వారికి ఏదో ఒక చిన్న వస్తువు తీసుకువచ్చేవాడు. బహుశా ఒక చిన్న స్వీటు లేదా అతని పని ప్రదేశం దగ్గరున్న చెట్టు నుండి పండిన జాంపండు. ఈ చిన్న బహుమతులు వారికి నిధులు. అతని చిన్న కూతురు శ్రేష్ఠి అతని జీవితానికి వెలుగు. ఆమె తెలివైన అమ్మాయి, కళ్ళతో నిండింది. ఆమె నవ్వు అతని చెవులకు మధురమైన సంగీతం. అతను ఆమెకు ప్రపంచాన్ని ఇవ్వాలనుకున్నాడు, కానీ అతని జేజుగా ఖాళీగా ఉండేవి. అయినా అతను ఆమెకు తన వద్ద పుష్కలంగా ఉన్నదాన్ని ఇచ్చాడు. అతని షరతులు లేని ప్రేమ, అచంచలమైన మద్దతు. శ్రేష్ఠి గ్రామ పాఠశాలలో కెట తరగతి చదువుతోంది. ఆమె చదువుకోవడానికి ఇష్టపడేది. ఆమె పుస్తకాలు ఆమెకు మంచి స్నేహితులు. ఆమె తన కుటుంబ కష్టాన్ని అర్థం చేసుకుంది. ఎప్పుడూ ఏమీ డిమాండ్ చేయలేదు. ఆమె తన పాతబడిన కానీ శుభ్రమైన పాఠశాల యూనిఫామ్ను గర్వంగా ధరించేది. లెక్కలేనన్ని ప్రయాణాల వల్ల అరిగిపోయిన చెప్పులతో పాఠశాలకు నడిచేది. శివయ్య ఆమె పెరగడం చూశాడు. అతని హృదయం గర్వం, నిశ్చిత వేదంతో నిండిపోయింది. ఆమె కళ్తల్లో తెలివితేటలు, ఆమె ప్రశ్నలలో జిజ్పాసను అతను చూశాడు. ఆమెకు తాను బాగా తెలిసిన కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేని భవిష్యత్తును అతను కళ్ళు కన్నాడు. విద్య ఆమెకు మంచి జీవితాన్ని అందించే తాళం చెవి అని అతను నమ్మాడు. అతని స్వంత జీవితంలోని దూని శ్రమకు దూరంగా ఉండే జీవితం. గ్రామంలో జీవితం హంత్ సులభం కాదు. పని దొరకని రోజులు ఉండేవి. అప్పుడు కుటుంబం చాలా తక్కువతో సర్దుకోవలసి వచ్చేది. అలాంటి రోజులలో శివయ్య తన పిల్లలు కడుపు నిండా తినడానికి తన భోజనాన్ని వదులుకునేవాడు. అతను తన బాధలను నిశ్శబ్దంగా భరించేవాడు. అతని ముబన్ అతని చింతను దాచిపెట్టిన ప్రశాంతమైన ముసుగు. అతనికి నిరంతర దగ్గర ఉండేది. గ్రామ వైద్యుడు అతనికి కొన్ని మందులు ఇచ్చారు, కాని అతను తరచుగా మందులుగాకు బదులుగా కూరగాయలు కొనడానికి ఇష్టపడేవాడు. అతని కుటుంబ శ్రేయస్సు అతని ఏక ప్రాధాన్యత. వారి చిరునవ్వులలో అతను తన బలాన్ని, వారి అవసరాల్లో తన లక్ష్యాన్ని కనుగొన్నాడు. ప్రపంచంలోని ఈ చిన్న మర్చిపోయిన మూలలో శివయ్య ఒక రాజు. అతని నిరాడంబరమన్ గుడిసె అతని ఆరాధించే రాజ్యం. ఒక సాయంత్రం శ్రీతి చాలా బాధగా స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. తన కట్టర్లో ఎప్పుడూ ఉండే మెరుపు లేదు. దాని స్థానంలో ఒక నిశ్శబ్దమైన బాధ కనిపించింది. తన స్కూల్లో వచ్చే వారం వార్షిక సాంస్కృతిక దినోత్సవం జరగబోతోంది. టీచర్లు అందరూ మంచి బట్టలు వేసుకుని రావాలని చెప్పారు. క్లాసులో అందరిలోనూ ఒక ఉత్సాహం నిండిపోయింది. తన స్నేహితులు తమ కొత్త బట్టలు, మెరిసే చెప్పుల గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. వారు రంగురంగుల దుస్తుల గురించి, ఫ్రిల్స్ ఉన్న గుబున్న గురించి, నేలపై టక్ టక్ అని శబ్దం చేసే చెప్పుల గురించి మాట్లాడుకున్నారు. శరీతి మౌనంగా వింది. తన గొంతులో ఒక ముద్ద అడ్డుపడింది. తమ కుటుంబం అలాంటి విలాసాలను భరించలేదని ఆమెకు తెలుసు. ఆ ఆలోచన తన్ని చిన్నదానిగా, అదృశ్యంగా భావించేలా చేసింది. ఆ రాత్రి శరీతి సరిగా భోజనం చేయలేదు. తను ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని నేల వైపు చూస్తోంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే తన కూతురిలో వచ్చిన మార్పును శివయ్య గమనించాడు. ఆమె భుజాలు వాలిపోవడం, ముఖంలో బాధ నిండి ఉండటం అతను చూశాడు. ఏమిందని అతను సున్నితంగా, ఆప్యాయంగా అడిగాడు. శ్రీతి తల్లాపింది. తన కోరికను చెప్పలేకపోయింది. అది స్వరం అని ఆమెకు అనిపించింది. ప్రతి రూపాయి కోసం
తన తండ్రి ఎంత కట్టపడతారో తెలిసినప్పుడు తను కొత్త దుస్తులు ఎలా అడగగలదు? తన తండ్రి ఎండ్లో మంగ దూరం నడుస్తున్నప్పుడు తన పాత చెప్పుల గురించి తను ఎలా ఫిర్యాదు చేయగలదు? అందుకే ఆమె ఏమీ చెప్పలేదు. తన మౌనమే తన తరపున మాట్లాడిచ్చింది. మరుసటి రోజు స్కూల్లో శ్రీతికి మరింత కష్టంగా అనిపించింది. ఆమె స్నేహితులు లంచ్ బ్రేకర్లో తమకు కొత్త బట్టలు ఒకరికొకరు చూపించుకున్నారు. అందమైన స్కర్టులు, రంగురంగుల బ్లౌజులు ఉన్నాయి. మీనా తన కొత్త చెప్పులను చూపించింది. వాటికి ఒక చిన్న మెరిసే బకీలుంది. శ్రీతి తన చెప్పుల వైపు చూసింది. ఒక చెప్పు పట్టి సేఫ్టీ పిన్ తో పట్టుకుని ఉంది. తన కాలి వేళ్లు ముందున్న చిన్న రంధ్రం నుండి బయటకు కనిపిస్తున్నాయి. ఒక కన్నిటి బొట్టు తన కంటి నుండి జారి బుగ్గల మీదుగా దొర్లింది. ఎవరు చూడలేని ఆశిస్తూ ఆమె త్వరగా దాన్ని తుడిచేసుకుంది. ఆమెకు సిగ్గు, బాధ కలిగింది. అది చాలా లోతుగా బాధించింది. ఆమె తన స్నేహితుల కోసం సంతోషంగా ఉండాలనుకుంది. కాని తన పేదరికం యొక్క భారం మాత్రమే ఆమెకు అనిపించింది. ఆ రోజు ఆమె ఇంటికి వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న నిశ్శబ్దం గతంలో కంటే భారంగా అనిపించింది. ఆమెను చూసి శివయ్య గుండె తరుకుపోయింది. తన చిన్నారికి ఏదో తీవ్రమైన బాధ ఉందని అతనికి తెలుసు. అతను ఆమె పక్కన కూర్చుని తన గరుకు చేతిని ఆమె తలపై సున్నితంగా ఉంచాడు. అతను ఆమెను సమాధానాల కోసం బలవంతం చేయలేదు. బదులుగా అతను ఆమెతో పాటు కూర్చుని ఆమె చెప్పని జంకాన్ని పంచుకున్నాడు. పిల్లల కోరికల ప్రపంచాన్ని, వారికి ఆనందాన్ని కలిగించే చిన్న విషయాలను అతను అర్థం చేసుకున్నాడు. గోడపై ఉన్న రంగుల క్యాలెండర్ ను ఆమె చూస్తూ ఉండటం, ఒక అందమైన నీలం దుస్తులు ధరించిన అమ్మాయి చిత్రంపై ఆమె కదురు ఆగిపోవడం అతను చూశాడు. ఆ క్షణంలో శివయ్య తనకు తాను ఒక మౌన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. తన కూతురి ముఖం నుండి బాధను తుడిచిపెట్టి ఆమె విలువైన చిరునవ్వును తిరిగి తీసుకువస్తాడు. మరుసటి రోజు శివయ్య ఎప్పటికంటే ముందుగానే నిద్రలేచాడు. అతనిలో ఒక కొత్త సంకల్పం కలిగింది. శ్రీతి సాంస్కృతిక దినోత్సవం కోసం కొత్త దుస్తులు, బూట్లు కొనడానికి సరిపడా డబ్బు సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు. అతని రోజువారీ సంపాదన వారి కడుపు నింపడానికి కూడా సరిపోవడం లేదు. కాని తండ్రి ప్రేమ చాలా శక్తివంతమైనది. అది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. అతను నిర్మాణ స్థలానికి వెళ్లి కాంట్రాక్టర్ ను అదనపు పని కోసం అడిగాడు. అతను ఎక్కువసేపు ఉండటానికి, ఎక్కువ ఇటుకలు మోయడానికి, కొన్ని అదనపు రూపాయలు సంపాదించడానికి అవసరమైందంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కళ్ళలో కనిపించిన నిస్సహాయతను చూసిన కాంట్రాక్టర్ అతని డబుల్ షిఫ్టులు పని చేయడానికి అంగీకరించాడు. తరువాతి వారం రోజుల పాటు శివయ్య తన శరీరాన్ని శ్రమకు గురిచేశాడు. తెల్లవారుజాము నుండి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కనిపించే వరకు పనిచేశాడు. అతని కండరాలు నొప్పిగా ఉన్నా, వీపులో తీవ్రమైన కొట్టుకునే నొప్పి ఉన్నా సిమెంట్ కలిపాడు. బరువైన బస్తాలు మోశాడు. అస్థిరమైన పరంజా ఎక్కాడు. అతని శరీరం చెమటో తడిసి దుమ్ముతో నిండిపోయింది. అతను చాలా తక్కువ తిన్నాడు. తన భోజనం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఆదా చేసుకున్నాడు. కడుపులో ఆకలి బాను పట్టించుకోకుండా శ్రీతి నవ్వుతున్న ముఖాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు. ఆ రూపం అతని ఇంధనం. అలస్ట అతన్ని ముంచెత్తినప్పుడు కూడా ముందుకు సాగడానికి అతని ప్రేరణ. అతని పాత్ చిరిగిన చెప్పులు ఇప్పటికే పాడిపోయి ఉన్నవి. 2 రోజుల నిర్విరామ పని తర్వాత పూర్తిగా పాడైపోయాయి. పదునైన రాళ్లు, చెత్తతో నిన్న కప్నమోన్ నేలత్ని పాదాల అరికారను కోసింది. తన కోసం కొత్త జత కొనుక్కోవడానికి అతని వద్ద డబ్బు లేదు. ప్రతి రూపాయి శ్రీతి కోసం ఆదా చేయబడుతోంది. కాబట్టి అతను చెప్పులు లేకుండానే పని కొనసాగించాడు. అతని పాదాలు గాయపడి బొబ్బలు వచ్చాయి. చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డాయి. అవి అతను అడుగు వేసిన ప్రతిసారి మంట పుట్టించాయి. అతను రాత్రిపూట చల్లటి నీటితో వాటిని కడుక్కునేవాడు. నొప్పితో బాధపడేవాడు. కాని ఎప్పుడూ ఒక్క మాట కూడా ఫిర్యాదు చేయలేదు. అతను తన దగ్గు మందు కొనడం కూడా మానేశాడు. తన భార్యకు తాను చాలా బాగున్నానని చెప్పాడు. ఆదా చేసిన డబ్బును జాగ్రత్తగా తన పెరుగుతున్న సేకరణకు జోడించాడు. ప్రతి రాత్రి అతను ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతని శరీరం అలసిపోయినా అతని ఆత్మ బలంగా ఉండేది. అతను సంపాదించిన నాణేలు, నలిగిపోయిన నోట్లను రహస్యంగా లెక్కించి
ఒక చిన్న టిన్ పెట్టెల్లో దాచేవాడు. ఆ కుప్ప నెమ్మదిగా రూపాయిగా పెరిగింది. అతను నిద్రపోతున్న శ్రీతిని చూసేవాడు. ఆమె ముఖం ప్రశాంతంగా అమాయకంగా ఉండేది. నిద్రలో ఆమె ప్రపంచ చింతల నుండి విముక్తి పొందింది. ఆమె మేల్కొని ఉన్నప్పుడు కూడా అదే ప్రశాంతతను ఇవ్వాలని అతను కోరుకున్నాడు. అతని పాదాల నొప్పి, ఎముకల నొప్పి తన కుమార్తె ఆనందం కోసం ఒక చిన్న మూల్యంగా అనిపించింది. అతని త్యాగం ఒక రహస్యం, అతని ప్రగాఢమైన ప్రేమకు ఒక నిశ్శబ్ద నిదర్శనం. అది అతను నెరవేర్చడానికి నిశ్చయించుకున్న వాగ్దానం. వ్యక్తిగత నష్టం ఎంతున్నా సరే. సాంస్కృతిక దినోత్సవానికి ముందు రోజు శివయ్య తన పనిని ముగించుకుని ఆ వారం సంపాదనను తీసుకున్నాడు. డబ్బు పట్టుకోగానే అతని చేతులు కొద్దిగా వణికాయి. చాలా కాలం తర్వాత అతను ఇంత డబ్బు సంపాదించాడు. ప్రతి రూపాయి అతని కష్టానికి చెమకి గుర్తు. తన విలువైన సంపాదనను గట్టిగా పట్టుకుని అతను దగ్గరలోని పట్టణంలోని మార్కెట్కు నడిచాడు. కకిర్నమున్ ఎగుడ్డు దిగుడు రోడ్డుపై ప్రతి అడుగుకి అతని పాదాలు నొప్పి పెట్టాయి. కాని అతని మనసు తేలికగా ఉంది. అతను నేరుగా ఒక చిన్న బట్ట దుకాణానికి వెళ్లాడు. అతను వరుసలో వేలాడుతున్న దుస్తులను చూశాడు. తన కళ్ళు సరైన దాని కోసం వెతికాయి. క్యాలెండర్లోని చిత్రాన్ని గుర్తు చేసుకుని అతను ఒక సాధారణమైన కాని అందమైన నీలిరంగు ఫ్రాక్ ను కనుగొన్నాడు. అది నిర్మలమైన ఆకాశం రంగులో ఉంది. తరువాత అతను ఒక షూ దుకాణానికి వెళ్లాడు. అతను దుకాణదారుడికి శ్రీతి చిన్న పాదాలను వివరించి ఒక జత చెప్పుల కోసం వెతికాడు. తన స్నేహితురాలు మీనాకు ఉన్న వాటిలాగే అతను ఒక జత సాధారణ నల్ల చెప్పును కనుగొన్నాడు. వాటికి ఒక చిన్న మెరిసే బకీలుంది. అది శ్రీతికి చాలా నచ్చుతుందని అతనికి తెలుసు. అతను దుస్తులు, చెప్పులకు డబ్బు చెల్లించాడు. అతని హృదయం నిష్పత్త ఆనందంతో నిండిపోయింది. అతను తన సంపాదనలో దాదాపు అంతా ఖర్చు చేశాడు. మరుసటి రోజు ఆహారం కోసం సరిపడా మాత్రమే మిగిల్చారు. ఆ విలువైన ప్యాకేజీని పట్టుకుని ఇంటికి తిరిగి నడుస్తున్నప్పుడు అతని గాయపడిన పాదాల కింద పదునైన రాళ్లు నొప్పిని కలిగించలేదు. అతను గాలిలో తేలిపోతున్నట్లు నడుస్తున్నాడు. తన కూతురు ప్రతిస్పందనను చూసే ఆనందంతో అతని మనసు నిండిపోయింది. అతను రాత్రి పొద్దుపోయి తన గుడిసెకు చేరుకున్నాడు. చరితి అప్పటికే నిద్రపోతోంది. అతను ఆమెను మెల్లగా నిద్రలేపాడు. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి, గందరగౌరంతో నిండిపోయాయి. ఒక్కొక్క మాట కూడా మాట్లాడకుండా చిలియా ప్యాకేజీని ఆమె చేతుల్లో పెట్టాడు. శ్రీతి దానిని మెల్లగా తెరిచింది. ఆ ప్రకాశవంతమైన నీలిరంగు దుస్తులను చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పుడు ఆమె మెరిసే నల్ల చెప్పులను చూసింది. నిజమనైన కల్లా అనిపించింది. ఆమె దుస్తులను చూసింది, తరువాత చెప్పులను చూసింది, ఆపై తన తండ్రిని చూసింది. ఆనంద బాష్పాలు ఆమె మొంబంపై కారాయి. ఆమె అతని మెడ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా కహగిలించుకుంది. ధన్యవాదాలు అప్పా. ఆమె గొంతులో భావోద్వేగంతో గుసగుసలాడింది. ఆ క్షణంలో శివియ నొప్పి, అలసటంతా మాయమైంది. దాని స్థానంలో అపారమైన ఆనందం, గర్వం నిండిపోయాయి. మరుసటి రోజు ఉదయం శ్రీతి తన కొత్త దుస్తులు, చెప్పులు వేసుకుని బడికి వెళ్లడింది. ఆమె ఒక చిన్న యువరాడిలా కనిపించింది. ఆమె గిరిగిరా తిరిగింది. నీలంగు ఫ్రాక్ సంతోషంగా ఆగింది. ఆమె తల ఎత్తుకుని నడిచింది. కొత్త చెప్పులు నేలపై సున్నితమైన, నమ్మకమైన శబ్దం చేశాయి. ఆమె చిరునవ్వు ఆ గ్రామంలోనే అతిన ప్రకాశవంతమైనది. శివియ తలుపు దగ్గర నిలబడి ఆమె వెళ్లడం చూశాడు. అతని పాదాలకు పాత గుడ్డలు కట్టుకుని ఉన్నాయి. ఒక లోతన గర్గర్ శబ్దం చేసే గు అతని సన్నని శరీరాన్ని కదిలించింది. అతను బాధలో ఉన్నాడు, కాని అతని హృదయం నిండిపోయింది. అతను తన సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. ఇదొక క్షణం. తన కూతురు ప్రకాశవంతమైన, నిర్మలమైన చిరునవ్వును చూడటం ప్రపంచంలో దేనికైనా విలువైనది. అది అతని సందకు నిజమైన కొలమానం.